ఓకే. హాయ్ అందరికి. ఈరోజు స్మాక్ డౌన్ అనేది కొంచెం కట్ అయిందన్నమాట. సో, మనకి స్టార్టింగ్‌లో కోడీ రోడ్స్ స్మాక్ డౌన్‌లో ఎంట్రీ తీసుకున్నారు. కోడీ రోడ్స్ వచ్చి రింగ్‌లో నిల్చున్నారు. మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ అంతలోనే మన రేండీ ఆర్టన్ వస్తారన్నమాట. రేండీ ఆర్టన్ రింగ్‌లోకొస్తారు. అండ్ ఫ్యాన్స్ అయితే కోడీ రోడ్స్‌కి అండ్ రేండీ ఆర్టన్‌కి ఫుల్ సపోర్ట్ అయితే చేసినారన్నమాట. నిన్న కిక్ ఆఫ్ షోలో కూడా చాలామంది ఫ్యాన్స్, సౌదీ అరేబియన్ ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేసినారు. అండ్ నిన్న సీఎం పంక్ అపాలజైజ్ కూడా చెప్పినారన్నమాట ఫ్యాన్స్ అందరికి. కొన్ని సంవత్సరాల ముందు కొంచెం సీఎం పంక్ కొంచెం రాంగ్‌గా మాట్లాడిండన్నమాట అక్కడున్న వాళ్ళ గురించి. సో, అందుకనే సారీ చెప్పేసినాడు. అవన్నీ క్లియర్ అయిపోయినాయి. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఇద్దరు వస్తారన్నమాట ఫేస్ టు ఫేస్. అండ్ ఫస్ట్‌గా రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడే కన్నా ముందు ఇక్కడున్న ఫ్యాన్స్‌తో మాట్లాడాలి. అది దేని గురించి అంటే లాస్ట్ వీక్ రాని మీరు చూసినారా అని రేండీ ఆర్టన్ ఫ్యాన్స్‌ని అడుగుతారన్నమాట. అండ్ అప్పుడు ఫ్యాన్స్ చూసినామని చెప్తారు. లాస్ట్ వీక్ రాలో కోడీ రోడ్స్ జే ఉసోతో ఫైట్ చేసిండు. అండ్ ఆ మ్యాచ్‌లో విన్ అయ్యిండు. ఇద్దరు ఫ్రెండ్స్‌గా ఉన్న సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారన్నమాట. సో, ఫైనల్లీ ఆ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అయ్యిండు అని ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడే మనకి ఇది కట్ అయిపోతదన్నమాట. సో, దాని తర్వాత రేండీ ఆర్టన్ వాయిస్ మనకి షో అనేది చూపించరన్నమాట. 30 మినిట్స్ మనకి స్మాక్ డౌన్ అనేది రాలేదు. అసలు స్మాక్ డౌన్ ఎందుకు రాలేదు? దీనికి రీజన్ ఏంది అంటే, సో, మనమైతే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వల్ల రాలేదని అనుకుంటాం. సో, ప్రతి ఒక్కరు అదే అనుకుంటారన్నమాట. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అప్డేట్ ఏమనొచ్చిందంటే, అంటే అక్కడ పవర్ కట్ అయిందంట. అక్కడ మన స్మాక్ డౌన్ జరుగుతున్న సౌదీ అరేబియా ప్లేస్‌లో పవర్ అనేది టోటల్‌గా కట్ అయిందంట. అందుకనే మనకి స్మాక్ డౌన్ అనేది టెలికాస్ట్ కాలేదంట. సో, ఒక 30 మినిట్స్ తర్వాత అంతా సర్దుకుంది. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి షో చూడడానికి దొరికింది. సో, ఇందుకేనా మన జాన్ సీనా అంటే మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్‌ని కంపల్సరీ చూడండి అని చెప్పిండు. దీనికోసమేనా? సో, నిజంగా చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారన్నమాట. సో, ఇదొక నార్మల్ సెగ్మెంట్‌లో ఇది అంతా జరిగింది. ఒకవేళ ఒక బిగ్ మ్యాచ్‌లో ఈ సిట్యుయేషన్ వస్తే ఏ విధంగా ఉంటది? సో, కథ వేరే ఉండదన్నమాట. ఒక బిగ్ మ్యాచ్‌లో గనుక ఇటువంటి ప్రాబ్లమ్ అయితే వస్తే ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని కోరుకుందాం. సో, దాని తర్వాత మనకి 30 మినిట్స్ తర్వాత షో టెలికాస్ట్ అయిందన్నమాట. లైవ్ వచ్చింది. సో, మనకి జిమ్మీ ఉసో వర్సెస్ మన జేసీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ దీనికన్నా ముందు మన సోలో సికోవా అండ్ మన జేసీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ జిమ్మీ ఉసో వెనకాల ఎవ్వరు లేరిప్పుడు. సో, ఒంటరి అయిపోయిండు. నువ్వు ఈరోజు వాడిని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలన్నట్టుగా జేసీతో మన సోలో మాట్లాడుతూ ఉంటారనమాట బ్యాక్ స్టేజ్‌లో. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తారు సోలో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జేసీయే విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో వస్తాడన్నమాట. సోలో రింగ్‌లోకొచ్చి సో, జిమ్మీ ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు కదా! పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. నాతో చేయగలుపు అన్నట్టుగా నా ఫ్యామిలీలోకి రా అన్నట్టుగా మన సోలో ఆఫర్ ఇస్తాడన్నమాట జిమ్మీ ఉసోకి. బట్ అప్పుడు మన జిమ్మీ ఉసో ఏం చేస్తాడంటే, నువ్వు పక్కకెళ్ళి ఆడుకో అన్నట్టుగా మన జిమ్మీ ఉసో సోలో సికోవా చెంప పైన కొడతాడన్నమాట. అండ్ దాని తర్వాత జేసీ మన జిమ్మీ ఉసో పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు జిమ్మీ ఉసోకి హెల్ప్ చేయడానికి మన జాకబ్ ఫటు వస్తాడన్నమాట. సో, జాకబ్ ఫటు వచ్చి మన జిమ్మీ ఉసోకి హెల్ప్ చేస్తాడు. జేసీ పైన అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత సోలో సికోవా పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ సోలో సికోవా రింగ్ బయటకెళ్ళిపోతాడన్నమాట. అండ్ దాని తర్వాత జిమ్మీ అండ్ జాకబ్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ వెనకాల నుండి మన సోలో సికోవా వచ్చి అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ మన జిమ్మీ ఉసో జాకబ్ ఫటుని పక్కకు నూకేసి సోలో సికోవా పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ ఇక సోలో సికోవా రింగ్ బయటకెళ్ళిపోతారు. అండ్ మన జిమ్మీ, జాకబ్ ఇద్దరు రింగ్‌లో ఉంటారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ జెలినా వేగా మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో జూలియా విన్ అయిందన్నమాట. ఫైనల్లీ న్యూ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జూలియా అయిపోయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్‌లో ఫోటో కూడా దిగినాడు జూలియాతో. అండ్ నెక్స్ట్ మనకి వేడ్ బ్యారెట్ రింగ్‌లో ఉంటారన్నమాట. అండ్ మన వేడ్ బ్యారెట్, జేడ్ కార్గిల్‌కి అండ్ ఆస్కాకి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళిద్దరూ రింగ్‌లోకొస్తారన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేడ్ బ్యారెట్ అంటే జేడ్ కార్గిల్‌ని క్వెషన్ అడుగుతారు. అంటే "నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావా ఆస్కాని నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఓడించడానికి" అని ఈ టైప్‌లో క్వెషన్ అడుగుతారన్నమాట మన వేడ్ బ్యారెట్ మన జేడ్ కార్గిల్‌ని. అండ్ అప్పుడు జేడ్ కార్గిల్ ఏమంటదంటే, "నాకు తెలుసు. అంటే ఎవరిని ఎలా ఓడించాలో నాకు తెలుసు" అని ఈ టైప్‌లో మన జేడ్ కార్గిల్ అంటదన్నమాట. అండ్ అప్పుడు ఆస్కా చెప్తది
అంటే నువ్వు చాలా చాలా స్ట్రాంగ్ కావచ్చు. బట్ నీకంటే నేను ఎక్స్‌పీరియన్స్‌ని, నీకంటే నేను కొంచెం క్లెవర్‌ని అన్నట్టుగా మన ఆస్కా మాట్లాడుతదనమాట. అండ్ దాని తర్వాత అక్కడికి నయోమి వస్తది. నయోమి వచ్చి ఏమంటదంటే జేడ్ కార్గిల్‌ని ఎక్కిరించేస్తది. అంటే నీ దగ్గర నుండి నేను అన్నీ లాగేసుకున్నాను. నీ పైన అటాక్ చేశాను. నీ దగ్గర నుండి టాగ్ టీమ్ టైటిల్‌ని తీసుకున్నాను. నీ లైఫ్‌ని ఒక నరకంలా మార్చినాను. అండ్ ఇప్పుడు నా దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉంది. అండ్ నేను మళ్ళీ నిన్ను అంటే ఒక నరకంలోకి తీసుకెళ్ళగలను అన్నట్టుగా ఈ టైప్‌లో నయోమి అంటదనమాట. అండ్ మాట్లాడుతూ రింగ్‌లోకొస్తదనమాట. అండ్ మన జేడ్ కార్గిల్ ఆస్కాని నూకేస్తది. అండ్ నయోమి పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ నయోమి రింగ్ బయటకెళ్ళిపోతదనమాట. అంటే రింగ్ ఏప్రిన్ పైన ఉంటది. అండ్ జేడ్ కార్గిల్ అటాక్ చేస్తుందనంగా అంటే నయోమి కింద దిగుతదనమాట. అండ్ దాని తర్వాత ఆస్కా మన జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అవుతదనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మనకి మన అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ కనిపిస్తారనమాట. సో, వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, అంటే నీ హెల్ప్ నాకు అవసరం లేదు. అంటే నీ హెల్ప్ నాకు అవసరం లేదు. అండ్ నా హెల్ప్ కూడా నీకు అవసరం లేదు. మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండాల్సిన అవసరం లేదని మన షార్లెట్ ఫ్లేరు అండ్ అలెక్సా బ్లిస్ అనుకుంటారనమాట. సో, సిట్యుయేషన్స్ అలా చేస్తాయి అన్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ మనకి నికాలిస్ అండ్ మన ఆడమ్ పియర్స్ కనిపిస్తారు. అండ్ మన అలిస్టర్ బ్లాక్ నికాలిస్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ అప్పుడే ఆర్-ట్రూత్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారనమాట మన అలిస్టర్ బ్లాక్‌కి. నాకు జాన్ సీనా కావాలి అని మన ఆర్-ట్రూత్ చెప్తూ ఉంటారు. జాన్ సీనా ఇక్కడున్నాడు. కానీ నీ కోసం కాదు సీఎం పంక్ కోసం ఉన్నాడు అని మన నికాలిస్ చెప్తారనమాట. అయినా సరే మన ఆర్-ట్రూత్ వినరు. నాకు జాన్ సీనా కావాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అండ్ నెక్స్ట్ రే ఫీనిక్స్ అండ్ ఆండ్రాడే వర్సెస్ డీఐవై మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, నిజంగా ఈ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉంది. సో, చాలా చాలా ఎక్కువ సేపు వచ్చింది. అండ్ రెజ్లింగ్ కూడా చాలా చాలా కిరాక్‌గా ఉందన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ ఎవరైనా ఈ మ్యాచ్ చూడకపోతే కంపల్సరీ ఈ మ్యాచ్‌ని చూడండి. ఈ మ్యాచ్ లైవ్‌లో వచ్చింది. అంటే 30 మినిట్సే రాలేదు. ఈ మ్యాచ్ కూడా వచ్చిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ నిజంగా వేరే లెవెల్‌లో టెలికాస్ట్ అయింది. ఆండ్రాడే అండ్ రే ఫీనిక్స్ కిర్రాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రే ఫీనిక్స్ అండ్ ఆండ్రాడే విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ అండ్ మన వైట్ సిక్స్ మధ్య టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ డీక్యూలో ఎండ్ అయిపోయింది. అంటే టాగ్ టీమ్ డివిజన్ మొత్తం వస్తారు. మన మెన్స్ టాగ్ టీమ్ డివిజన్ మొత్తం వస్తారన్నమాట. మోటార్ సిటీ మెషిన్ గన్స్, డీఐవై అండ్ లాస్ గార్జా. సో, వాళ్ళందరూ వస్తారన్నమాట. ఈ మ్యాచ్‌లో డిస్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళ పైన అటాక్ చేస్తారు. అందుకని ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, దీనిలో ఒక మంచి బ్రాల్ అయితే జరిగిందన్నమాట. సో, అందరూ అటాక్ చేసుకుంటారు. అండ్ ఫైనల్‌గా మన స్ట్రీట్ ప్రాఫిట్సే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. అండ్ అంకుల్ హౌడీ గూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అంకుల్ హౌడీ గూడా ఫ్లాగ్జామ్ టీమ్‌కి సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేస్తారన్నమాట. అయినా సరే అప్పర్ హ్యాండ్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్‌దే ఉంటది. అండ్ చూడాలి మరి మన వైట్ సిక్స్ మళ్ళొకసారి ఆ టాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేస్తారా? చేయరా? అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ ఆర్-ట్రూత్ రింగ్‌లో వస్తాడనమాట. ఆర్-ట్రూత్ రింగ్‌లో వచ్చి ఏమంటంటే జాన్ సీనా ఎక్కడున్నా నువ్వు ఇక్కడికి రా, ఈ రింగ్‌లోకి రా అని మన ఆర్-ట్రూత్ జాన్ సీనాని అడుగుతారనమాట. అండ్ అప్పుడు జాన్ సీనా రాడు. వెనకాల మన మాలకాయ్ బ్లాక్ అంటే అలిస్టర్ బ్లాక్ వచ్చి నిల్చుంటాడనమాట. అండ్ ఆర్-ట్రూత్ వెనకాల తిరిగి చూసేసరికి మన అలిస్టర్ బ్లాక్ ఆర్-ట్రూత్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇదంతా ఎందుకు చేసిండంటే నువ్వు లాస్ట్ వీక్ డిస్ట్రాక్ట్ చేసినావు కదా! దానికోసం ఇదంతా చేసినా అన్నట్టుగా అలిస్టర్ బ్లాక్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో డేమియన్ ప్రీస్ట్, అలిస్టర్ బ్లాక్ కనిపిస్తారనమాట. అండ్ మన డేమియన్ ప్రీస్ట్ చెప్తాడు. అంటే నీకు ఆర్-ట్రూత్‌తో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నువ్వు ఫేస్ టు ఫేస్ వెళ్లి ఫైట్ చేయి అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ చెప్తాడనమాట. సో, నెక్స్ట్ వీక్ చూసుకుందాం అన్నట్టుగా అలిస్టర్ బ్లాక్ చెప్తాడు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి నయా జాక్స్ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందనమాట. లాస్ట్ వుమెన్స్ స్టాండింగ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో కెండోన్ స్టిక్స్, టేబుల్స్ అండ్ చైర్స్ కూడా యూజ్ చేసినారనమాట. అండ్ క్యాష్ ఇన్ చేయడానికి కూడా మన నయోమి ట్రై చేసింది. అండ్ మన నయోమి వస్తదనమాట ఈ మ్యాచ్ ఎండింగ్‌లో. నయోమి వచ్చి క్యాష్ ఇన్ చేయడానికి ట్రై చేస్తది. బట్ మన టిఫనీ స్ట్రాటన్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌తోనే మన నయోమి పైన అండ్ నయా జాక్స్ పైన అటాక్ చేస్తది. అండ్ నయోమి కింద పడిపోతది. అండ్ ఫైనల్‌గా నయా జాక్స్ ఆ బ్రీఫ్ కేస్‌తో అటాక్ చేసినా సరే, సో, మళ్ళీ నయా జాక్స్ లేస్తదనమాట. అండ్ ఫైనల్‌గా మన టిఫనీ స్ట్రాటన్ 2 టేబుల్స్ పైన నయా జాక్స్‌ని పడేస్తదనమాట. సో, దాంతో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్ట్రాటన్ విన్ అవుతది. సో, స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్ మన టిఫనీ స్ట్రాటన్ అన్నమాట.
అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన జాన్ సీనా వచ్చినారనమాట. సో, మన జాన్ సీనా రాగానే ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా రింగ్‌లోకొచ్చిన తర్వాత మళ్ళొకసారి అంటే ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తారనమాట. అనౌన్సర్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఏమంటారంటే, సో చూడండి ఇక్కడ ఏముందో నేనొక రియల్ ఛాంపియన్‌ని. సో నేనొక విన్నర్‌ని. విన్నర్ అనేవాళ్ళు ఈ విధంగానే ఉంటారు అని మన జాన్ సీనా చెప్తారనమాట. అండ్ సీఎం పంక్ ఒక లూజర్. సీఎం పంక్ నా అంత ఎక్స్‌పీరియన్స్ కాదు ఇన్ రింగ్ యాక్షన్‌లో అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటాడు. నేనే ఒక జీనియస్‌ని అని మన జాన్ సీనా చెప్తూ ఉంటారనమాట. అండ్ దాని తర్వాత ఇక మన ఒక థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, ఆ థీమ్ సాంగ్ ఎవరిది అంటే జాన్ సీనాదే. సో, జాన్ సీనా థీమ్ సాంగే ప్లే అవుతదనమాట. 'డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్‌ది'. సో, జాన్ సీనా ఫుల్ షాక్ అవుతాడనమాట. అసలేంది నా థీమ్ సాంగ్ ఎందుకు ప్లే అవుతుంది? ఎవరొస్తున్నారని జాన్ సీనా ఫుల్ షాక్ అవుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన సీఎం పంక్ జాన్ సీనా గెటప్‌లో వస్తాడనమాట. సో, జాన్ సీనా గెటప్ ఉంది గదా! అంటే 'డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్'. సో, ఆ గెటప్‌లో వస్తాడనమాట మన సీఎం పంక్. అక్కడున్న ఫ్యాన్స్ అంటే మన జాన్ సీనా గూడా ఫుల్ షాక్‌లో ఉంటారనమాట. ఈ గెటప్‌లో ఎందుకొస్తున్నాడని. అండ్ నిజంగా వేరే లెవెల్ అని చెప్పాలి. సో, దీనికోసమే నెక్స్ట్ స్మాక్ డౌన్‌ని చూడండి అని మన జాన్ సీనా ఇంత గట్టిగా చెప్పినాడనమాట. సో, నిజంగా ఈ సెగ్మెంట్ కొంచెం వేరే లెవెల్ అనిపించింది. సో, ఫైనల్లీ మన సీఎం పంక్ రింగ్‌లో వస్తాడనమాట. రింగ్‌లో వచ్చి చెప్తాడనమాట. అంటే నువ్వు లాస్ట్ వీకు నా పైప్ బాంబ్‌ని కాపీ చేసినావు. నా పైప్ బాంబ్‌ని నా పైన అటాక్ చేసినావు. అండ్ ఇప్పుడు నేను నీ గెటప్‌లో వచ్చినానన్నట్టుగా మన సీఎం పంక్ మాట్లాడతారన్నమాట. అంటే ఇప్పుడేంది నువ్వొక రియల్ ఛాంపియన్ అని అనుకుంటున్నావు గదా! నీకో విషయం తెలుసా? నువ్వు అందరిని అంటే నమ్మించి మోసం చేసినావు. నువ్వు ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనుకుంటావు గదా! నువ్వు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు. నువ్వు అంటే మోసం చేసి ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినావు. నీకు గుర్తుందా? అసలు నువ్వేం చేసినావో నీకు గుర్తుందా అసలు? నువ్వు ఇక్కడ కొంతమందిని మోసం జేసి ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావని మన సీఎం పంక్ అంటారనమాట జాన్ సీనాని. అండ్ అంతేగాదు నువ్వు మునుపట్ల లెవ్వు నువ్వు కొంచెం మారిపోయినావు. నువ్వు చీటర్‌గా మారిపోయినావు. నువ్వొక మోసగాడివి అని అంటే నువ్వొక దొంగతనం జేస్తావు. అంటే ప్రతి ఒక్కరిది లాగేసుకుంటావు. ప్రతి ఒక్కరిది దొంగతనం జేస్తావు అన్నట్టుగా మన సీఎం పంక్ జాన్ సీనాని అంటారన్నమాట. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని నన్నంటారు. నా పేరుని బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చాంట్ చేస్తారు. బట్ నిన్నేమంటారో తెలుసా? యూ క్యాంట్ రెసల్ అని చాంట్ చేస్తారన్నమాట. యూ క్యాంట్ రెసల్ అని చాంట్ చేస్తారు. బట్ నన్ను ఇక్కడున్న ఫ్యాన్స్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చాంట్ చేస్తారని సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ యూ క్యాంట్ రెసల్ అని మన జాన్ సీనాకి ఎక్కిరించేస్తారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే అంటే ఇప్పుడు నువ్వు రిటైర్ అవుతున్నావు గదా! ఇంకొక 6 మంత్స్ ఉన్నాయి గదా! ఒకవేళ నువ్వు రిటైర్ అయితే అంటే నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నేనొకటి జెపిస్తాను. ఈ కంపెనీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని రీహైర్ జేసుకోమని జెప్తానని సీఎం పంక్ అంటారన్నమాట. అంటే ఇండైరెక్ట్‌గా నిక్కీ బెల్లా వచ్చింది గదా! డబ్ల్యూడబ్ల్యూలో. సో, నిక్కీ బెల్లా పేరు తీస్తాడన్నమాట. సో, మన జాన్ సీనా అండ్ నిక్కీ బెల్లా ఇప్పుడు కలిసి లేరు, విడిపోయినారు. సో, దాని గురించే మాట్లాడతాడన్నమాట. అండ్ దాని తర్వాత సీఎం పంకు హాలీవుడ్ మూవీస్ గురించి గూడా మాట్లాడతాడన్నమాట. అంటే నీకంటే బటిస్టా ఎక్కువ మూవీస్ చేసిండని ఈ టైప్‌లో జాన్ సీనాని ఎక్కిరించేస్తాడు. అండ్ నువ్వు టాలెంట్స్‌ని నాశనం చేస్తావు. నువ్వు ప్రతి ఒక్క టాలెంట్‌ని నాశనం చేస్తావని, అండర్‌టేకర్ కంటే ఎక్కువ టాలెంట్స్‌ని నాశనం చేస్తావని మన జాన్ సీనాని సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ అంతేకాదు నువ్విప్పుడు డీసీలో యాక్ట్ చేస్తున్నావు గదా! సో, వెళ్లి వాళ్ళ కాళ్ళు కడుగు అన్నట్టుగా ఈ టైప్‌లో గూడా మన సీఎం పంక్ జాన్ సీనాని ఎక్కిరించేస్తారు. అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో సీఎం పంక్ నిన్ను ఓడిస్తాడు అని ఈ టైప్‌లో మన సీఎం పంక్ జాన్ సీనాతో అంటారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఫ్యాన్స్ మధ్యలోకెళ్తాడన్నమాట. సో, ఫ్యాన్స్‌తో ఎంజాయ్ చేస్తారు. సో, కొంచెం స్మాక్ డౌన్ అనేది బానే ఉంది. ఆ 30 మినిట్స్ కట్ అయింది గదా! సో, అదే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట. సో, మరి మీకు స్మాక్ డౌన్ నచ్చిందా లేదా? కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి.